హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇలా గాలి వస్తూనే ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా ఇలా స్కై ఎంత బాగుందో కదా, కూల్గా ఉండింది. చాలా గాలి వస్తుంది. ఇంకా ఈ ఎయిర్ బెల్ సౌండ్కి చాలా చాలా బాగా అనిపించింది. సో అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇలా స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు. నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా ట్యాప్ చేయండి. ఓకేనా? ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంకా కొంచెం టైం కూడా వేస్ట్ చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు కిచెన్లోనివి అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ రోజుతో కంప్లీట్ అనమాట. ఇంకొక బౌలు ఒక స్పూన్ కూడా మిగిల్చకుండా అన్నీ క్లీన్ చేసేసాను. దులిపినప్పుడు క్లీన్ చేసేస్తే ఆ సాటిస్ఫై వేరు. రెగ్యులర్గా తోముకుంటాము, బట్ దులిపిన తర్వాత అన్నీ ఒకసారి తోమేసి పెట్టేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. సో ఇంకా అన్నీ అయిపోయాయి క్లీన్ చేయడము. ఇలా అన్నీ క్లీన్ చేసేసుకొని బయట పెట్టేసి వాటర్ అంతా తడిపోయిన తర్వాత మళ్ళీ సర్దేసుకోవాలి. ఇంకా యోధాకి ఆన్లైన్ క్లాసెస్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటున్నాయో, నిజంగా ఏదో సినిమా చూసినట్టుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా అందరితో మాట్లాడుతూ కొద్దిసేపు ఇంకా అన్ని చదువుకోవడం, రాయడం, ఆ తర్వాత ఇలా రైమ్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వీడు. యోధా, ఏం చేస్తున్నావు వెనకాల? రా బయటకి రా. ఫోన్ ఇటీ. ధీరన్కి కూడా ఈరోజు డ్యాన్స్ క్లాస్ ఉండిందంట. ఇంకా వాడు డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు, ప్రాక్టీస్. మా యోధ క్లాస్ అయిపోయింది, ఆ తర్వాత వాడికి ఫోన్ దొరికింది. నేను ఎట్టున్నా చూస్తానని చెప్పేసి ధీరన్ దగ్గర వెళ్ళి ల్యాప్టాప్ వెనకాల ఫోన్ పెట్టుకొని మరీ గేమ్స్ ఆడుతున్నాడు. అసలు వాడిని కంట్రోల్ చేయడం నిజంగా నా వల్ల అవ్వట్లేదు. చాలా చాలా ఫోన్ చూస్తున్నాడు, ఫుల్ గేమ్స్ ఆడుతున్నాడు. ఇంకా ఛార్జింగ్ అయిపోయిన ఛార్జింగ్ పెట్టి ఆడేస్తున్నాడు. కోపం వస్తుంది బాగా. ఇంకా గట్టిగా ఆడిస్తే వాడు నన్నే కొడతాడు. ఇంకా కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది ఫోన్ నుంచి. ఏమన్నా అంటే స్కూల్ ఉండట్లేదు కదా, ఏం చేయాలి, బోర్ వస్తుంది అని అంటున్నాడు. ఇంకా ధీరన్కి డ్యాన్స్ నేర్పిస్తున్నారు కదా, నువ్వు కూడా ప్రాక్టీస్ చెయ్యి అని చెప్తే ఇంకా వాడు కూడా ఇలా చేస్తున్నాడు డ్యాన్స్. ఇంకా ఇలా ఆన్లైన్లోనే డ్యాన్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా ఇంకా స్టడీతో పాటు, అందుకని చెప్పేసి ఇలా డ్యాన్సెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. రోజుకంతా ఇలా గడిచిపోతూ ఉన్నాయి ఇంకా క్లాసెస్తో అలా. ఇక్కడ వన్ స్టైల్స్ చూసారా, ఇంకా కోమ్ చేసేసుకుంటున్నాడు, తర్వాత పౌడర్ కూడా వేసుకున్నాడు డ్యాన్స్ చేయడానికి అని చెప్పేసి రెడీ అవుతున్నాడు అంట. ఇంక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు కూడా చేస్తూ ఉంటాడు. ఫుల్ నవ్వు వస్తుంటుంది. ఇవన్నీ తిట్టలేను, ఇంకా కొట్టలేను, ఫన్నీగా ఉంటుంది అనమాట ఇలా. ఇది వచ్చేసి సండే మార్నింగ్ ఏం కాదు, ఆల్రెడీ టైం 11 అలా అవుతుంది మార్నింగ్. సో టీ పెట్టేసుకుంటున్నాను. కొంచెం హెడేక్గా అనిపించింది, అందుకని టీ పెట్టేసుకొని తాగేస్తున్నాను ఒక్కదాన్ని. నేను ఎప్పుడు టీ తాగినా అసలు ఫుల్ కప్ ఎప్పుడు తాగను, హాఫ్ దానికన్నా తక్కువ అంతే. ఇలా టీ తాగేసి కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా టీ తాగేసి కాసేపు అలా రెస్ట్ తీసేసుకొని ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా అందరికీ తెలిసింది కదా, ఆషాఢ మాసం ఎండ్ అయిపోతుంది, ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చాలామంది ఆషాఢంలో నాన్ వెజ్ తింటారు, బట్ శ్రావణ మాసం చాలామంది పాటిస్తారు కదా, అలా మేము కూడా అంతే. ఇంకా శ్రావణ మాసం అంతా నాన్ వెజ్ తినమన్నమాట. అందుకనే ఈరోజు కొంచెం స్పెషల్ అంటే రెగ్యులర్గా సండేస్ చేస్తాం కదా, అలానే బిర్యానీ చేస్తున్నాను. అలానే ఇంకా లివర్ అనమాట, మటన్.
ఇంకా కొద్దిగానే క్వాంటిటీ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ అలా తీసుకొచ్చాడు. ఇంకా ధీరన్ యోధకి ఇష్టం కదా అవి అని చెప్పేసి చాక్లెట్ పీసెస్ అని అంటారు కదా, ఆ ఫ్రై ఇంకా బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడైతే అలా అనుకున్నాను, ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ నా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది, కొంచెం రిలాక్స్ అనమాట. ఏం లేదు, నేను వరలక్ష్మి వ్రతం ఫస్ట్ ఫ్రైడేనే పెట్టుకుందామని అనుకుంటున్నాను, అందుకనే ఇంత హడావిడిగా స్టార్ట్ చేసేసాను. ఇంకా కంప్లీట్ అయిపోయింది క్లీనింగ్ అంతా. ఇంకా సర్దేసుకోవాలి, అన్నీ పూజకి తెచ్చేసుకోవాలి కూడా. బిర్యానీ చేస్తున్నాను కదా, దానికి కావాల్సినవి అన్ని చిన్న చిన్న దాంట్లో పెట్టేసుకున్నాను. నేను అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. దాంట్లో ఏమేమి వేసుకుంటానో అవన్నీ ఒకసారి ప్లేట్లోకి తీసేసుకొని ఒకేసారి ఇంకా పెట్టేసుకుంటున్నాను. రైస్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టేశాను, కర్రీ కూడా కుక్ చేసేసాను. ఓన్లీ లివర్ కదా ఫ్రై చేసేసాను. ఇంకా రైస్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా ఇలా అవుతుంది సండే రోజు మార్నింగ్. ఇంకా ధీరన్ యోధ వాళ్ళకి క్లాసెస్ ఏమి ఉండవు కదా, అందుకని కొంచెం రిలాక్స్గా ఇంకా కుక్ చేసేస్తున్నాను. ఆల్రెడీ టైం 12 అలా అవుతుంది, ఇంకా 1 లోపు అయిపోతుంది కదా ఇప్పుడు స్టార్ట్ చేస్తే అని స్టార్ట్ చేశాను. నేను కుక్ చేసేది కాకుండా ఇలా చూపిస్తున్నాను కదా, నేను రెగ్యులర్గా కుకింగ్ అలాంటివి చూపిస్తూనే ఉన్నాను కదా, బగారా రైస్, బిర్యానీ, కర్రీస్ అలాంటివి. సో అది చూసి చూసి మీకు కూడా బోర్గా ఉంటుంది కదా, జస్ట్ అలా చేస్తున్నాను అని చెప్పి చూపిస్తున్నాను, ప్రాసెస్ చూపించకుండా ఇలా డిఫరెంట్గా చూపిస్తున్నాను అంతే. ఇంకా దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలా అంతా వేసేసాను కదా. ఇది వచ్చేసి ప్రియాది మనకి మిక్స్ అనమాట, నాకు విజేతలో దొరికింది ఇది. అంటే ఎప్పటి నుంచో యూస్ చేస్తాను, మనకి పేస్ట్లా ఉంటుంది. నాన్ వెజ్కి ఒకటి, బిర్యానీకి ఒకటి అలా పేస్ట్ ఉంటాయి, బట్ చాలా బాగుంటాయి. ఇది తీసుకొచ్చాను. ఇంకా ఇది ఒక్కటి వేసేస్తే సరిపోతుంది, మంచి ఫ్లేవర్, కలర్ రెండు వచ్చేస్తాయి బిర్యానీకి. ఇంకా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. నేను కిచెన్లో కొద్దిగా చేంజెస్ చేశాను, ఇంకా లాస్ట్ టైంకి ఇప్పటికి అది నేను చూపిస్తాను ఎప్పుడైనా. ఇంకా ఈ బాక్సెస్ కూడా మారుద్దాం అనుకున్నాను, ఇంకా కానీ ప్లాస్టిక్వి తీసుకోవద్దులే, కొంచెం టైం అయినా స్టీల్దన్నా లేకపోతే గాజుదన్నా తీసుకుందామని అలా వదిలేసాను. ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన 1 వీక్ అలా టైం పడుతుంది. ఇంకా లోపల సర్దుకోకుండా ఉండలేను కదా, ఇంకా నాకు పూజకు కూడా అంతగా టైం లేదు. ఈ ఫస్ట్ ఫ్రైడేనే చేసుకుంటాను కాబట్టి కంప్లీట్ అయిపోవాలి. ఇంకా ఈసారి నెక్స్ట్ టైం సర్దినప్పటికి చూద్దాంలే అని చెప్పేసి ఇంకా అవే క్లీన్ చేసి పెట్టేశాను. ప్లాస్టిక్ తగ్గించేసి గాజుది బెస్ట్ ఏమో స్టీల్ కన్నా, చూడాలి ఇంకా ఎలా అవుతుందో. ఇంకా వాటర్ యాడ్ చేసేసుకొని 3 విజిల్స్ పెట్టేస్తే ఇంకా కర్రీ అయిపోయింది కాబట్టి రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పూరి కూడా చేసేస్తున్నాను. గట్టిగా ప్రెస్ చేయొద్దు, ఈక్వల్గా చేయాలి, ఒక సైడే గట్టిగా ప్రెస్ చేయొద్దు, జస్ట్ పూరి నేను చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇలా కాదు, నేను చేస్తుంటే ధీరన్ వచ్చి నేను చేస్తానమ్మా ఒకసారి వస్తుందేమో చూస్తాను అని అన్నాడు. సరే అని చేస్తే ఒక సైడే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు. సరే ఇంక ఇప్పటి నుంచి నీకు నేర్పిస్తానులే అని చెప్పాను. ఇంకా ఒక 2 పూరీలు చేసేసి వెళ్ళిపోయాడు, ఒక 2 ఏమో ఫ్రై చేసేసాడు. ఇంకా నాకు చిత్తుతుంది, కాలుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. మొత్తానికి ఇలా పూరి అయితే ట్రై చేశాడు ఫస్ట్ టైం. ఇంకా ఎందుకో అడిగాడు పూరి అన్న చపాతీ అన్న అని. సరే చపాతీ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం కదా, సరే ఇంకా పూరి చేద్దాంలే, ఇంక ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి కొద్దిగా చేశానమాట ఓన్లీ ఆఫ్టర్నూన్కి. ఇంకా ఇలా పూరి చేసేస్తున్నాను. ఎక్కువ వేసుకోవద్దు డస్ట్. ఎంత సంతోషమో వాడికి, వాడు చేసిన పూరి అని చెప్పేసి. ఇంకా రోజంతా అదే చెప్తాడు, మమ్మీ నేను పూరి చేశాను కదా, చాలా బాగా వచ్చింది కదా అని చెప్తాడు.
ఇక్కడ నేను కొన్ని చేసేసుకొని ఆ తర్వాత కొన్ని ఫ్రై చేసేస్తున్నాను. ఇంకొకేసారి అని అంటే ఇంకా సరిగ్గా అవ్వదు కదా అని చెప్పేసి కొన్ని చేసేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రై చేసేస్తున్నాను. ధీరనేమో బాల్స్ చేసిస్తున్నాడు, హెల్ప్ చేస్తాను అని. చాలా చిన్నగా చేశాడు, అది కూడా నేను మళ్ళీ చేసుకున్నాను. ఇంకా ఇంత చిన్నగా రాదు బెట్ట అని చెప్పేసి మళ్ళీ చేసేసుకున్నాను. ఇంకా అప్పుడప్పుడు నేర్పిస్తుండాలి, ఇలా కొంచెం అన్న హెల్ప్ చేస్తారు కదా, ఒక ఐడియా ఉంటుంది కదా. ఇంకా ఇలా ఇద్దరం కలిసి పూరి చేసేసాము. ఆ తర్వాత లంచ్ చేయించాలి. ఇంకా చాలా లేట్ అయిపోయింది. స్టార్ట్ చేసాను తొందరగానే, బట్ అలా అలా లేట్ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ 1 అవుతుంది. ఇంకా పూరి అయిన తర్వాత లంచ్ చేయాలి. ధీరన్ ప్లేస్లో యోధ ఉంటాడు, బట్ నిజంగా యోధ ఫోన్తో చాలా బిజీ అయిపోయాడు. ఎలా తగ్గించాలో నాకు అర్థం అవ్వట్లేదు. ధీరన్ చెప్తే వింటున్నాడు, చూడొద్దు బెటా అంటే సరే మమ్మీ అని ఊరుకుంటాడు. యోధ అస్సలు ఊరుకోడు. నేను చూడకపోతే చాలు, కొంచెం పక్కన వెళ్తే చాలు ఫోన్ తీసేసుకొని హాల్లో ఉంటే నేను వాడు బెడ్రూమ్లో ఉంటాడు, నేను బెడ్రూమ్లో ఉంటే వాడు హాల్లో ఉంటున్నాడు. ఫుల్ పిచ్చిగా గేమ్ ఆడుతున్నాడు. ఇంకా గేమ్స్ అన్నీ డిలీట్ చేసినా మళ్ళీ ప్లేస్టోర్లోకి వెళ్ళి మళ్ళీ ఇన్స్టాల్ చేసేసుకుంటున్నాడు. ధీరన్ యోధ ఇద్దరు లంచ్ చేసేస్తున్నారు. నేను ఇంకా వెయిట్ చేసేస్తున్నాను రఘు కోసం. ఈలోపు ధీరంది బెడ్షీట్ చేంజ్ చేసేసాను. ఇంకా వాళ్ళు ఆడుతూ ఉంటారు ఎప్పుడు దీనిపైన, ఇంకా అందుకనే ఇంకా మారుస్తున్నాను. క్లీనింగ్ తర్వాత కూడా మార్చలేదు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇలా మార్చేస్తున్నాను. చూడ్డానికి చాలా చాలా బాగుంది కదా, నిజంగా చాలా బాగుంది, బాగా నచ్చుతుంది. ఇంకా లుక్ వచ్చేసింది ఇంకా ఈ రూమ్కే ఈ బెడ్తోని. బట్ క్లీనింగ్ చేసినప్పుడు ఈ బెడ్షీట్ చేంజ్ చేసేప్పుడు తీసేప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంకా లోపల సైడ్కి అంత లోపలికి వెళ్ళాలి, మళ్ళీ కిందకి, మరి పిల్లలది కదా వాళ్ళు బయటకి ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి లోపల వరకు తోసేసి పెట్టడము. ఇంకా ఈ క్విల్ట్ ఎక్కించడం అయితే చాలా కష్టం అవుతుంటుంది వాష్ చేసినప్పుడల్లా. క్లీనింగ్ అయితే అయిపోయింది, నా వరకు నేను కంప్లీట్ చేసేసుకున్నాను. బట్ ఇంకా పూజకి టైం కూడా లేదు కదా, ఇంకా అసలు ఏం షాపింగ్ చేయలేదు. అసలు ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో కూడా తెలియట్లేదు. అంటే పూజ సామాన్లు ఉంటాయి కదా అలాంటివి. ఇంకా ఇప్పుడు షాప్స్ అన్నీ కూడా ఓపెన్ మా ఏరియాలో అయితే మళ్ళీ లాక్డౌన్ స్టార్ట్ అయింది 10 days. ఇంకా షాపింగ్ అలాంటిది ఏం చేయాలో కొంచెం కష్టంగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ అయితే డెఫినెట్గా ఉండదు. అప్పుడంటే ఇంకా మనకి ఏది మర్చిపోయినా ఏది కావాలన్నా ఇలా వెళ్ళి అలా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు, కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఎలా అవుతుందో చూడాలి, బట్ మంచిగానే అవుతుంది డెఫినెట్గా. ఇంకా అన్నీ చూసుకోవాలి, ఇంకా నోట్ చేసేసుకొని అన్నీ తెచ్చేసుకోవాలి. బయట వెదరు వర్షం వచ్చేలాగుంది, ఫుల్ స్వెట్ అనమాట. ఇంకా ఫ్యాన్ నడుస్తున్నా అలా ఉండింది. ఇంకా వర్షం పడుతుందో లేదో తెలియదు కానీ చాలా వేడిగా ఉండింది. ఇంకా ఎవ్రీ టైం ఇలా బెడ్స్ వేసినప్పుడు ఇంత కష్టపడతాను నేనైతే. ఇంకా అవన్నీ తీసి వేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. మామూలుగా మన బెడ్ పైన బెడ్షీట్ ఈజీగా మార్చేయచ్చు, దీంట్లో ఎందుకో నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది పైన కింద మార్చి ఇంకా అన్ని క్లీన్ చేసేవరకు. ఇక్కడ ఏంట రెడీ అయ్యాను అనుకుంటున్నారా, లంచ్ చేసిన తర్వాత నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అంటే జస్ట్ ఊరికి అనమాట, ఆఫ్టర్నూన్ మళ్ళీ వెంబడే వచ్చేస్తాను. ఇంకా బోనాలది కదా నైవేద్యం అలా పెడుతుందంట, సరే అని కాల్ చేసింది. ధీరన్ యోధాలు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇంకా నాకు కొంచెం వర్క్ ఉండింది కదా, నేను ఇప్పుడు వెళ్తున్నాను.
వర్షాకాలం వచ్చిందంటే ఎంత బాగుంటుంది కదా, రోడ్డు పైన ఎటు చూసినా గ్రీనరీగా చాలా చాలా బాగుంటుంది. అంటే పిచ్చి గడ్డియే కానీ అంతా గ్రీన్గా అయిపోతుంది. పొలాల్లో అయినా పక్కన రోడ్డు పక్కన అయినా ఎక్కడైనా చాలా చాలా బాగుంటుంది కదా. ఇంకా కూల్గా ఉండింది, చూసారా ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగా అనిపించింది ఇలా బైక్ పైన వెళ్తుంటే. ఇంకా వెళ్ళేసి కాసేపు ఉండేసి మళ్ళీ వచ్చేసాను వెంబడే. బోనాలు అనగానే మెయిన్గా వచ్చేసి నూనె పోలేలు చేస్తారు కదా నైవేద్యానికి, ఇంకా అవి చేస్తుంది మా అమ్మ. నేను వచ్చేవారికి ఇంకా స్టార్ట్ చేసేసింది అవి చేయడము. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర వచ్చేసాను ఆ రోజు ఈవినింగ్ అనమాట. ఇంకా రఘు రాగానే టీ అడిగాడు. రఘుకి కూడా టీ తాగాలనిపించిందంట. అసలు ఎన్ని మిరియాలంటే చాలా చాలా మిరియాలు వేసి స్పైసీగా అయ్యేంతవరకు అలా మరిగించేసి ఇంకా టీ కషాయం లాగా అనమాట. ఓన్లీ మిరియాలే వేసాను, బట్ చాలా క్వాంటిటీ వేసాను. కొద్దిగా టీ మిరియాలు మాత్రం చాలా వేసాను. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయింది చూసారా, ఇంకా టీ తాగాలనిపించిందంట. ఇంకా నేను కూడా టీ పెట్టేస్తున్నాను ఇప్పుడు. చాలా చాలా బాగుండింది. ఇంకా ఫుల్ వర్షం కూడా పడుతుంది. ధీరన్ వర్షం తగ్గగానే యోధ పైనకి వెళ్దాం అని చెప్పేసి ఒకటే అడుగుతున్నాడు. ఇంకా సరే అని రఘు యోధ వచ్చేసాడు. ఆ తర్వాత నేను ధీరన్ కూడా వచ్చాము. బాగుండిందని చెప్పేసి చాలాసేపు ఇలా ఆడుకున్నారు. ఇంకా కూల్గా ఉంది కదా, వర్షం పడి తగ్గిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇంక ఇలానే పైన కొద్దిసేపు స్పెండ్ చేసాము. ఇంకా అలా కొద్దిసేపు ఉండేసి కిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కర్రీ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఎగ్ అనమాట, మసాలా ఎగ్ కర్రీ. ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా కొంచెం పేస్ట్ కూడా ప్రిపేర్ చేశాను. ఏం వేసానో కూడా చెప్తాను. ఇప్పుడైతే ఆయిల్ వేసేసి కొద్దిగా చిన్నగా కట్ చేసిన ఆనియన్, కరివేపాకు, పసుపు వేసాను. ఈ పేస్ట్ వచ్చేసి ఆనియన్, టమాటో, షాజీరా, దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు, యాలకులు, అల్లము, వెల్లుల్లి పీసెస్ కూడా ఇందులో వేసాను. అవన్నీ వేసి పేస్ట్ చేసేసుకున్నాను. ఆ పేస్ట్ వేసిన తర్వాత చిల్లీ పౌడరు, సాల్ట్, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఇంకా అవి వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆషాఢం ఎండింగ్ ఎగ్ కర్రీ అనమాట మాకు. ఇంకా ఇలా ఎగ్ కర్రీతో ఆషాఢ మాసం ఏం చేసేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ ఇంకా తినం కదా శ్రావణ మాసంలో. ఇంకా ఇలా ఎగ్స్ తెప్పించేసి బాయిల్ చేసేసి ఇలా చేసేస్తున్నాను. ఇంకా ఇష్టంగా తింటారు ధీరన్ యోధ వాళ్ళు ఇలా. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేసేసి కొద్దిగా ఘాటు పెట్టేసి అది ఫ్రై చేసేసాను. కొద్దిగా పసుపు వేసేసి ఇంకా దీంట్లో గ్రీన్ చిల్లీ, కొత్తిమీర వేసాను. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా బాయిల్ చేసిన ఎగ్స్ దీంట్లో వేసుకోవడమే. ఇంకా టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఆసమ్, అసలు చెప్పలేము. అసలు సాటిస్ఫై కర్రీ అనమాట, చాలా చాలా. ఇంకా వీళ్ళకి ధీరన్ వాళ్ళకైతే చాలా చాలా నచ్చింది. ఏంటో మళ్ళీ చాలా స్పెషల్గా వచ్చింది కర్రీ అయితే. ఇలా కొద్దిసేపు కుక్ చేసేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఎగ్స్ నేను ఫ్రై చేసేసాను కదా, ఇంకా లోపల వరకు వెళ్ళడానికని ఘాటు పెట్టేశాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
ఒక 2 ఎగ్స్ని ఇలా ఆమ్లెట్ లాగా వేసాను అనమాట. జస్ట్ కొద్దిగా సాల్ట్ మాత్రమే వేసాను. సాల్ట్ వేసేసి ఇలా ఆమ్లెట్ వేసాను. నచ్చిందా కర్రీ? అవునా, ఎందుకు రోజు ఫుడ్ తినట్లేదు? ఇలాంటి కర్రీయే రోజు చేయాలంట. తీరని చెప్తున్నాడు. ఇంక ఇప్పుడు చెయ్యం బెట్ట చాలా డేస్ వరకు అని చెప్తే, అయ్యో అవునా మమ్మీ చాలా టేస్టీగా ఉంది అని. అవునా, ఎగ్ కర్రీయా నచ్చిందా? చెప్తా. ఎందుకు నువ్వు చేస్తావా? అవునా, సరే బెట్ట చెప్పు, నేర్పిస్తాను నీకు. యోధ పడుకోవా, టైం చూడు 10 అయిపోయింది. 10 పడుకుందామా? ఏందమ్మా? అసలు ధీరన్కి ఎంత బాగా నచ్చిందో కర్రీ. ఎన్నిసార్లు అడిగాడో ఎలా చేస్తావు మమ్మీ నాకు చెప్పవా, నేను నేర్చుకుంటాను అని చెప్పేసి. ఇలాంటి కర్రీ అసలు ఎప్పుడు తినలేదు మమ్మీ, ఎవరు చెయ్యరు అసలు, వరల్డ్లోనే ఎవరు చెయ్యరు అని చెప్పేసి ఫుల్ కాంప్లిమెంట్ ఇస్తున్నాడు నాకు. ఏదో నీకు వచ్చా కర్రీ చేయడం, నువ్వు నేర్చుకుంటావా? ఆకాశంలో గ్రావిటీ లేకుండా అక్కడి నుంచి చచ్చిపోతాం. ఓ మై గాడ్. జెట్ ప్లేన్ మళ్ళా రివర్స్కే మళ్ళా డ్రాఫ్ట్ అయిపోతుంది. సరేనా? రేపు ఆన్లైన్ క్లాస్ వింటావా? నేర్పిస్తా బెట్ట, నువ్వు కొంచెం పెద్దగా అయిన తర్వాత నేర్పిస్తా. సరే నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఎగ్ కర్రీ చేస్తాను కదా, అప్పుడు నీతో చేపిస్తా. కావాలంటే దాని బ్యాటరీ మంచి చేసి ఎక్కాలి. తిన్నానా? ఫస్ట్ టైం వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.